కార్యకర్తలకు ముఖ్యంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి యువకులు మన ఈ 15 రోజుల్లో సునామీ సృష్టించిన యువకులు మీ అందరికీ మరీ నా హృదయపూర్వక నమస్కారాలు. జహీరాబాద్లో మనము బీజేపీ ఎక్కడుంది అని 20 రోజుల నాడు అన్నటువంటి వాళ్ళు కూడా మన మధ్యలో కార్యకర్తలుగా లేకపోతే పార్టీలో జాయిన్ అయ్యి మనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిన యువకులు మా మధ్యలో ఇప్పుడు ఉన్నారు. మీరు దయచేసి కూర్చుంటే తర్వాత సార్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. దయచేసి కూర్చోండి. నేను ఫస్ట్ బైక్ ర్యాలీ తీసినప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఆ ప్రకారంగానే మనకు మన కాన్స్టిట్యున్సీకి నియోజకవర్గానికి మన హోమ్ మినిస్టర్ గారు విచ్చేసి మనందరికీ ధైర్యం నింపడానికి సార్ వస్తున్నాడు. మన కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నాయన్ని తోక పార్టీలు. ఒక పార్టీ ఏమో మునిగిపోయింది, పార్టీ అంతా. దాన్ని ఢిల్లీలో నుంచి నడిపించిన గల్లీ సైజ్ అంతా కూడా లేదు కాంగ్రెస్ పార్టీ. ఆ గల్లీ సైజ్ అంతా లేని పార్టీ. మరి ఇంకొకటి ఏమో పూసైన కారు, పూసైంది కారు. 5 సంవత్సరాలు నడుపుకోమంటే నడవలేక పూసైన కారు, ఖరాబ్ అయిపోయిన కారు. ఈ 2 పార్టీలు బీజేపీ పార్టీ ఆఫీసులను మూసేయాలని కుట్ర పన్నితే మీకు సరైన సమాధానం చెప్పడానికి నియోజకవర్గంలో నేనున్నానని ఎన్నో సందర్భాలను ప్రూవ్ చేశాను. అలాగే మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతుంటే అర్ధ గంటలో వాళ్ళ ఇంటిని చుట్టుముట్టాను. ఇప్పుడేమో మనకు దేశ హోమ్ మినిస్టరే మనకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాడు. ఇంకా మనకు నీకు కానీ మనకు కానీ ఏమన్నా భయం ఉందా? ఇంకా ఏమైనా భయం ఉందా? మనం ఏం చేయాలి? మన పార్టీల మీదకి వస్తే, మన ఆఫీస్ మీదకి వస్తే ఏం చేయాలి? లట్టు పట్టుకొని ఎంబడబడండి, కట్టే పట్టి ఎంబడబడండి. సార్ వస్తున్నాడు, సార్ కూడా నేను ఖచ్చితంగా నేను చెప్తా. మన పార్టీల ఆఫీస్ మూసేంత దమ్ముందా ఈ నాయకులకు? ఇన్ని రోజులు నీవురు కప్పిన నిప్పులాగా ఉన్నారు మా కార్యకర్తలు. ఈ సభాముఖంగా చెప్తున్నా మీకు, మీ కూసైన కారు గల్లీ సైజు ఉన్నంత ఢిల్లీ పార్టీ మా సునామీలో కొట్టుకుపోక తప్పదు. డిసెంబర్ 11 నాడు నేను ఎమ్మెల్యేగా గెలుస్తున్నా. 12 నుంచి 18 తారీఖు వరకు కొంచెం రెస్ట్ తీసుకుంటా. 18 తర్వాత మీ వెనుక పడతా. మీ వెనుక పడి మీకు నిద్ర లేని రాత్రులే చెప్తున్నా. నేను 18 తారీఖు నుంచి మా కార్యకర్తల వైపు కన్నెత్తి చూసినా, వాళ్ళ తల్లిదండ్రులను డిస్టర్బ్ చేసిన, బ్లాక్ మెయిల్ చేసిన, ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నా.
మాది జాతీయ పార్టీ అన్న సంగతి మర్చిపోకండి. దేశాన్ని ఏలుతున్న పార్టీ మాది. మీది ఒక్క రాష్ట్రంలోనే మీరు పరిపాలన ఉంటే మాది 22 రాష్ట్రాల్లో పరిపాలన ఉన్న పార్టీ మాది. మీకే ఇంత ఉంటే, ఒక్కదానికే ఇంత ఉంటే 22కి ఎంత ఉండాలి మాకు? చెప్పాలి మీరు. ధైర్యంగా ఉండండి. మనకు హోమ్ మినిస్టర్ మనకు నేనున్నానని చెప్పడానికి వస్తున్నాడు కాబట్టి నా కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు ఎంతో ధైర్యంగా ఉండాలో ఈ సభాముఖంగా సార్ మనకు చెప్తాడు. మనల్ని జాతీయ పార్టీ అన్న సంగతి మర్చిపోవద్దు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కేంద్రంలో, రాబోయే 5 సంవత్సరాలు కూడా మనమే ఉంటున్నాం. మోడీ గారు ప్రధానమంత్రి ఉండగా మన దేశంలో మనకు ఏమన్నా భయం ఉందంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా ఓపికతో ఉన్నాం. మన పార్టీ కార్యాలయాన్ని మూసిన సంగతి ఇంకా మన పార్టీకి తెలియదు. నా దగ్గర వరకే తెలుసు. మన పార్టీకి తెలిసిన, మన జాతీయ పార్టీకి తెలిస్తే వాళ్ళ లాగులు దడిచేటట్టు కొడతారు. లాగులు దడిచేటట్టు కొట్టి ఈ ఊరు నుంచే తరిమేస్తారు. కాబట్టి మనందరం ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం తప్పకుండా గెలుస్తున్నాం. 11 తారీఖు తర్వాత ఇక్కడ మనము 20 సంవత్సరాలు మన ఎమ్మెల్యేగా ఉండబోతున్నాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. 20 సంవత్సరాలు నన్ను కొట్టే మునగాడు లేకుండా నేను చూసుకుంటా. అన్ని రకాలుగా సేవ చేయడానికి వచ్చినాను. 24 గంటలు మీ సేవలో ఉంటాను. కాబట్టి మీరు నాకు అండగా ఉండండి. ఇంకా ఒక కొత్త న్యూస్, రోజుకొక డ్రామాలు ఆడుతున్నారు. అయినా మా యువకులు భయపడట్లేదు. మీకు ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నా. రేషన్ కార్డులో ఇంకేదో పెన్షన్లు కట్ చేస్తామని భయపెడుతున్నారంట మీ తల్లిదండ్రుల్ని. వాళ్ళకంత సీన్ లేదని చెప్పండి. 11 తారీఖు తర్వాత మీరు ఊర్లోకి వస్తే మా మీద ఒట్టే అని చెప్పండి. చెప్తారా? నేను అట్లాంటి వాళ్ళందరినీ కూడా లిస్టు తయారు చేసుకున్నా. అందరి లిస్టు కూడా తయారు చేసుకున్నా. నా కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్న వాళ్ళను. ఈ భారతీయ జనతా పార్టీ కోసం, దేశం కోసం తప్పించే పార్టీ. అట్లాంటి పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు మీరు. మీకు ఫలితము తప్పదు. నా ద్వారా ఒకటి, మా పార్టీ ద్వారా కూడా ఇంకొకటి. తప్పకుండా మీ వెనుక పడతాం. మీరేంటో అనుకుంటున్నారు. 15 రోజుల్లోనే సునామీ చూపించినాం. ఇంకా 6 రోజుల్లో ఇంకా ఏం చేయబోతున్నామో మీకు అర్థం కావట్లే. మేము గెలిచిన తర్వాత సునామీలో తీసుకుపోయి మిమ్మల్ని లేస్తాము. మీరు కనబడకుండా పోతారు. చెన్నైలో సునామీ చూశారు కదా, అంతకన్నా పెద్ద సునామీ మనది. అయితే మనము ఒక పార్టీ అయితే, గీతమ్మ గారు 10 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యేగా ఉండి. నేను కొన్ని గ్రామాలకు పోతే ఈ 10 సంవత్సరాల్లో కూడా ఆమె ఊర్లకే రాలేదు. ఆ ఊర్లకే పోలే. ఒకవేళ పోయిన గ్రామాలలో ఒక దొరను కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటది. వాళ్ళ ఇంట్లో కూర్చుండి వాళ్ళ జేబుల్లో నోట్ల కట్టలు పెట్టి
ప్రజలందరినీ గొర్రెల మాదిరిగా ఆ దొర గీతమ్మకు అమ్ముతున్నాడు. మన ప్రజలు గొర్రెలా చెప్పాలి. ఆ గొర్రెల మాదిరిగా ఆ దొర ఆ ఊరిలో ఉన్న ప్రజలందరి ఓట్లను అమ్ముతున్నాడు. ఇది ప్రజాస్వామ్యం కాదు, దొరస్వామ్యం. ఏ స్వామ్యం? దొరస్వామ్యం. ఈ దొరస్వామ్యానికి వత్తాసు పలుకుతున్నటువంటి గీతారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత ఉందంటారా? ఈ ప్రజాస్వామ్యం కాదని దొరస్వామ్యం నడిపిస్తున్నది గీతారెడ్డి గారు. ఆ దొర మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాడు. మరి 11 తారీఖు నాడు గెలిచిన తర్వాత దొరలు ఉండాల్సిన అవసరం ఉందా? చెప్పాలి. మీరు ఉందా? నేనేం చేయాలో మీరే చెప్పేసినారు కాబట్టి మీకు అప్పచెప్తున్నా, మీరు చెప్పండి. నా దగ్గర పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఊర్లో ఉండాలా, జైరాబాద్లో ఉండాలా? ఉంటే మంచిగా చేతులు కట్టుకొని ఉండాలి. మా యువకులే రేపటి నుంచి సర్పంచులు, మా యువకులే ఎంపీటీసీ, మా యువకులే జెడ్పీటీసీలు, ఇంకా ఏ పదవులున్నా మా యువకులకే. మీ పిల్లం మధ్య మూడు మధ్య ఏలు పెట్టేటటువంటి మీరు, అన్నదమ్ముల మధ్య కొట్లాడబట్టి మీరు, చేను కాడ కొట్లాడబెట్టి మీరు, ఇక మీ రాజకీయాలకు చెల్లుబాటు అయిపోయింది. ఇక మీకు పాలన కాదు, మీకు పాలు పోసే నాదుడు కూడా లేడు ఊర్లో. చేస్తారట? మీరే సర్పంచులు. పాలన కాదు, వాళ్ళకు పాలు కూడా పోయదు. రెస్పాన్స్ వస్తలేదు. అర్థం కాలేదా? అర్థమైనట్లేదు. ఇన్ని రోజులు చేసిన పాలన మీకు నచ్చిందా వాళ్ళని? మరి నచ్చకపోతే వాళ్ళకు పాలు కూడా పోయాల్సిన అవసరం లేదు. పాలన కాదు. అట్లాంటి నాయకులు పంపించేసి మా యువకులను నాయకులుగా తయారు చేస్తానని నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అలాంటి నాయకులందరినీ నియోజకవర్గంలో నుంచి తరిమి కొడదాం. మా యువకులకు పదవులు ఇద్దాం. ఈ యువశక్తి ఎక్కడ ఆగదు. 8 తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా నిద్రపోకుండా డిసెంబర్ 7 దాకా నిద్రపోకుండా పనిచేస్తూనే ఉంది. కాబట్టి మీ పదవుల కోసం మీరు ఎలక్షన్ ఆడుతున్నారు. ఇప్పుడు మన జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామాన ఆఫీసు ఉంది. ఈరోజు 15 రోజుల ముందు ఆఫీసు లేని పార్టీ అని వాళ్ళు అన్నారు. కార్పొరేటర్ లేని పార్టీ అని అన్నారు. ఇప్పుడు మనల్ని చూసి వాళ్ళు లాభం తడుస్తున్నాయి. ఉత్సాహ పోసుకుంటున్నారు. ఇదేంటి నాయన, మీరు 15 రోజుల్లోనే ఇంత చేసిండ్రు, మీరు తప్పకుండా ఎమ్మెల్యే గెలుస్తారని చెప్పేసి ఆ పార్టీలోనే చెప్తున్నారు. అది చెప్తున్నారు కదా. మరి మనము కింది నుంచి పార్టీ బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన గ్రామాల్లో ప్రతి చోట మన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలి. మీకేమన్నా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. ఇక గీతమ్మ సంగతి అయితే ఊరికి పోకుండా హైదరాబాద్లో కూర్చుండి ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చింది. ఆ పార్టీ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనున్నా. ఆమె 73 సంవత్సరాల నాయకురాలు. ఇక్కడ 61 సంవత్సరాల పూజైన కారు. ఏంటి? ఇక్కడ 73 సంవత్సరాల చేతు, ఇటు 67 సంవత్సరాల కారు, పూజైన కారు. మధ్యలో 40లో నేనున్నా. మీ
వాళ్ళ దగ్గరికి ఓట్లు అడగడానికి పోయినప్పుడు వాళ్ళు మీరేమన్నారంటే మీరు ముగ్గురికి ఉరుకుడు పోటీ పెట్టమని అన్నారు. ఉరుకుడు పోటీ పెడితే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళ ఎమ్మెల్యే. మరి నువ్వు ఉరకలేనోడివి, నువ్వు మా ప్రజలకు సేవ ఎట్లా చేస్తావని నేను అంటున్నా. నీకు ఆశ సాగదు, కొత్త నాయకులను ప్రోత్సహించరు. మీ పార్టీలోనే ఎంతో మంది యువకులు ఉన్నారు, మీకు ఆశ చావట్లేదు. అట్లాంటి వాళ్ళను గెలిపించాలా? ఈ సభాముఖంగా అన్ని పార్టీల వారిని అంటున్నాను, మీ పార్టీలో యువకులు లేరా? వాళ్ళకు పాలన చేత కాదా? మీ పార్టీలు అలాంటి పార్టీలు, ముసలి వాళ్ళకి ఇచ్చేటి పార్టీలు. భారతీయ జనతా పార్టీ యువకులను ప్రోత్సహించే పార్టీ. అందుకని మా యువకులు భారతీయ జనతా పార్టీలో చేరి అన్నా నేను మీకున్నాం, ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాం, మనం గెలవాల్సిందే తప్పితే ఇక వేరే ఆలోచన లేదు అని అహర్నిశలు కష్టపడుతున్నటువంటి యువకులు మా యువకులు. ఇక మేము ఒక ఉద్యమం స్టార్ట్ చేశాం, యువశక్తి. ఆ యువశక్తి ఏ ఉద్యమం స్టార్ట్ చేశామంటే జై తెలంగాణ అన్నాం కదా. జై తెలంగాణలో ముఖ్య ఉద్దేశాలు ఏంటి? స్థానికులకే ఉద్యోగాలు, స్థానికులకే సాగునీరు, అంతేనా కదా? స్థానికులకే ఉద్యోగాలు, స్థానికులకే సాగునీరు. మరి మేమేమి స్టార్ట్ చేశామంటే జై జహీరాబాద్ అని స్టార్ట్ చేశాం. జై జహీరాబాద్ అంటే మీరు జై జై జహీరాబాద్ అన్నారు. జై జహీరాబాద్, జై జహీరాబాద్ గట్టిగా అంటలేరు, అందరు అంటలేరు. నేను ఎందుకు అనాలో చెప్తా, ఒకసారి అనండి, 2 సార్లు. జై జహీరాబాద్, జై జహీరాబాద్. జై తెలంగాణ బదులు జై జహీరాబాద్ ఎందుకు అంటున్నామంటే అట్లాంటి పరిస్థితులే మా నియోజకవర్గంలో, జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు ఇక్కడ ఉన్న కంపెనీలు. మన నీరు స్థానికంగా ఉన్నటువంటి సింగూరు నీరును సిద్దిపేటకు మరియు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తరలిస్తున్నారు. అక్కడ కూడా స్థానికులకు ఉద్యోగాలు, స్థానికులకే సాగునీరు అనే ఉద్యమంతో జై తెలంగాణ అన్నాం. ఇక్కడ కూడా నేనంటున్నా, స్థానికులకు ఉద్యోగాలు మరియు స్థానికులకే సింగూరు నీరు అనే కంపారిజన్తో మేము జై జహీరాబాద్ అనే ఉద్యమం స్టార్ట్ చేశాం. ఆ ఉద్యమంలో మా ప్రాణాలు తీసుకున్నారు, మాకు లాఠీ దెబ్బలు కొట్టారు, జైల్లో పెట్టారు, ఇంకా ఎన్నో కష్టాలు పెట్టారు. ఈ ఉద్యమంలో స్థానికులకు ఉద్యోగాలు కావాలంటే, మన సింగూరు నీరు మనకు కావాలంటే మనము లాఠీ చార్జీ దెబ్బలు తినక్కర్లే, జైల్లోకి పోనక్కర్లేదు, మరియు ప్రాణత్యాగం అంతకన్నా చేయక్కర్లే. కేవలము డిసెంబర్ 7వ తారీఖు నాడు కమలం పువ్వు మీద ఓటేస్తే నేను గెలిస్తే మన మోడీ సార్ గెలుస్తాడు. మోడీ గారి దగ్గర మనము సింగూరు నీళ్ళ గురించి మాట్లాడి మన నీళ్లు మన దగ్గర ఉండేటట్టు చేసుకుందాం. 3 టీఎంసీల నీళ్లు ఉంటే కానీ విడవకుండా ఉండాల్సినటువంటి సింగూరు నీళ్లు మొన్న 1.5 టీఎంసీ ఉన్నప్పుడే తీసుకుపోయి మన నాలికలను ఎడారి చేశారు. మన బోర్లలో నీళ్లు లేవు, మన పంటలకు నీళ్ళు లేవు. పాపం రైతులు పంటకు ముందే కొట్టేస్తున్నారు చెరుకు. ఈ నీళ్లు తీసుకుపోయినటువంటి నేతలు ఎవరు? నాయకులు, సిద్దిపేట నాయకులు.
అల్లుడు ముఖ్యమంత్రి కొడుకు కూతురు ఈ నలుగురు కూడా సిద్దిపేటలే. మరి జైరాబాద్ నుంచి నీళ్లు తీసుకుపోయినారు. అప్పుడు తెలంగాణ నుంచి నీళ్లు తీసుకుపోయింది ఆంధ్రోళ్ళు అయితే, ఇప్పుడు జైరాబాద్ నుంచి నీళ్లు తీసుకుపోయింది ఎవరు? సిద్దిపేట వాళ్ళు. మనం అప్పుడు ఆంధ్ర నాయకులను తరిమి కొట్టాం. ఇప్పుడు ఎవరిని తరిమి కొట్టాలి? మనకు నీళ్లు కావాలంటే చెప్పాలి. మీరు చెప్పట్లేదు, భయపడుతున్నారా? ఎవరిని తరిమి కొట్టాలి? సిద్దిపేట నాయకులను తరిమి కొట్టాలి. అయితేనే మనకు సింగూరులో నీళ్లుంటాయి. అందుకనే నేను జై జైరాబాద్ అన్నా. మన జై జైరాబాద్ అనే నినాదం విని సిద్దిపేట నాయకులు మన జైరాబాదు ఇక్కడ అక్కడ మన హద్దు కూడా లోపలికి దాటి రాకూడదు. మన సప్పుడు వింటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టాలి. ఇదేంటో ఉద్యమం స్టార్ట్ అయింది, ఇదేంటో మనల్ని రావద్దంటున్నారు అని చెప్పి వాళ్ళకి అర్థం కావాలి. దయచేసి అందుకే నేను జై జైరాబాద్ అంటున్నాను. మీరు జై జై జైరాబాద్ అనాలి, వాళ్ళకి వినబడాలి. అన్నా మరోసారి జై జైరాబాద్, జై జైరాబాద్, జై జైరాబాద్. ఇక మళ్ళీ స్థానికులకే ఉద్యోగాల సంగతి వస్తా. స్థానికులకే ఉద్యోగాలు. మన యువకులు ఇక్కడ మన నియోజకవర్గంలో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఇన్ని కంపెనీలలో మన యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నారా? ఇస్తున్నారా? మరి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వనటువంటి కంపెనీలు, ఆ ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి నాయకులు వీళ్ళు ఎవరు? ఇంతవరకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ మరియు ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ అనే కంటే నేను సిద్దిపేట నాయకులు అంట. ఎందుకంటే ఆ నలుగురే కదా, వేరే వాళ్ళకి ఏమన్నా. ఇది సిద్దిపేట పార్టీ, ఇది సిద్దిపేట పార్టీ. అటు కాంగ్రెస్, ఇటు సిద్దిపేట నాయకులు. మన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా యాజమాన్యంతో కుమ్ముకై ఇన్ని సంవత్సరాలు మన యువతను ఏ ఉద్యోగం లేకుండా బర్బాద్ చేసి పెట్టేసినారు. కాబట్టి నేను జై జైరాబాద్ అంటున్నాను. ఈ జై జైరాబాద్లో నా స్థానికంగా ఉన్నటువంటి మా కంపెనీలలో, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కంపెనీలలో మా యువకులకు ఉద్యోగాలు ఇవ్వమని నేను నా మేనిఫెస్టోలో పెట్టిన. అయితే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే నా దగ్గర ఉన్నటువంటి 610 జీవో చట్టం ఏదైతుందో ఇది తెలంగాణ అయిన తర్వాత అది రద్దు అయిందని చెప్తున్నారు. అది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు అని చెప్తున్నారు. కానీ ఇంకొక చట్టం ఉంది. ఈ రాజకీయ నాయకులకు వాళ్ళకు చదివింది ఆనకాలం చదువు, వాళ్ళకి ఇవన్నీ తెలిసినా కానీ ఒక సూట్ కేసు ఇచ్చేసి ఇంటికి పంపిస్తే వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు. నాకైతే అది అవసరం లేదు. యువతకు ఉద్యోగం ఇప్పిస్తాను. ఆ చట్టం ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఆదాయ పన్ను చట్టం పరిధిలోనిది. CSR మీరు చదువుకున్న వాళ్ళు రాసుకోవాలి. రాసుకొని చాలా మందికి మీరు చెప్పాలి. CSR ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆ కంపెనీ యొక్క సామాజిక బాధ్యత. ఆ కంపెనీ యొక్క సామాజిక బాధ్యత అంటే ఎక్కడైతే ఆ కంపెనీ ఉంటుందో, ఏ ఊర్లో అయితే ఆ కంపెనీ ఉంటుందో ఆ ఊరికి వాళ్ళు ఈ CSR ఫండ్స్ డెవలప్మెంటల్ కోసం ఇవ్వాలి లేదా చేయాలి.
అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు, కరెంటు, తాగునీరు, స్కూలుకు కావాల్సిన స్కూలు, సామాజికంగా ఉపయోగపడే గటేర్లు కానీ అన్నిటికీ ఈ డబ్బు వాడాలి. ఇది ఆదాయ పన్ను చట్టం ప్రకారము 0.2% ఆర్ 0.02% ఇంత ఉంటుంది. ఇప్పుడు ఇది మేము కూడా కడుతున్నాం, మా కంపెనీ కూడా కడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న కంపెనీలు ఆ పన్నుతో మనకేమైనా డెవలప్ చేస్తున్నా చెప్పాలి. మీకు అర్థమవుతుందా లేదో నాకు తెలియాలి. ఎందుకంటే మన కార్యకర్తలు ఊరిపోయి అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది. CSR అంటే అర్థమైందా? ఈ చట్టం కింద ఏ కంపెనీ అయినా 0.2% పక్కకు తీసి ఇక్కడున్న స్థానికంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ కొరకు వాడాలి. ఇప్పుడు చెప్పండి, మన అన్ని కంపెనీలు, నియోజకవర్గంలో ఉన్న కంపెనీలు కలిసి ఒక 10,000 కోట్ల వ్యాపారం చేస్తారు సంవత్సరానికి. చెప్పాలి, మీరు అందాజ చెప్పండి. ఏం సపోర్ట్ వస్తుంది ఇటు చేస్తాయా? 10,000 కోట్ల సంగతి నేను చెప్తున్నా. అన్ని కంపెనీలు కలిపి సంవత్సరానికి వ్యాపారం ఈ 10,000 కోట్ల వ్యాపారం చేస్తే మనకు ఒక 200 కోట్లు సంవత్సరానికి మన డెవలప్మెంట్కి ఇవ్వాలి వాళ్ళు. మరి ఇస్తున్నారా? 200 కోట్లు మనకు ఇక్కడ డెవలప్మెంట్ కోసం పెట్టాలి. వాళ్ళు పెడుతున్నారా? మరి ఇప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? నిద్రపోతలే, సంచులు తీసుకోబోతున్నారు, సూట్ కేసులు తీసుకోబోతున్నారు, ఇంట్లో పెట్టుకుంటున్నారు. వీళ్ళకు తెలియకుండానే ఇంటికి కంపెనీలు పంపించేస్తున్నాయి సూట్ కేసులు. అయితే వాళ్ళ భార్యనో భర్తనో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోతాయి. వీళ్ళ ఇంటికి పోగానే ఏం చేస్తారు? మంచి ఒక మాట అనుకోరండి, ఇంత బుడ్డి పెట్టి, అయ్యా నువ్వు మంచి పని చేసినావు, మన ఇంటికి ఒక సూట్ కేసు వచ్చింది. ఈ సూట్ కేసు ఎవరిదంటే ఫలానా కంపెనీ వాళ్ళది, నువ్వు వాళ్ళ దాంట్లో ఏళ్ళు పెడుతున్నావంట, అందుకే సూట్ కేసు వచ్చింది అని అన్నం గిన్నం తిన్న తర్వాత ఒక లడ్డు నోట్లో పెడుతుంది. ఒక లడ్డు నోట్లో పెట్టి, ఈ లడ్డు తిను, ఇక నోరిప్పకు ఆ కంపెనీ మీద నోరిప్పకు అని చెప్తుంది. నోరిప్పినామనుకో, ఈ లడ్డు తిని నోరిప్పకు, నోరిప్పితే రూపాయలు దుడ్డు పెడతా నోట్లే. ఏమంటది? లడ్డన్నా తిను, లేకపోతే రూపాయలు దుడ్డు అన్న పెడతాంటది. అంతా వీళ్ళు ఏ కంపెనీని వీళ్ళు అడగట్లేదు, వీళ్ళు ఎవ్వరిని అడగట్లేదు. వాళ్ళకి సూట్ కేసు ఉంది, ఇంట్లోనేమో రూపాయలు దుడ్డు ఉన్నది. రెండుటికి లొంగిపోయి ఇన్ని రోజుల మా యువకులను సర్వనాశనం చేశారు. మరి ఈ 200 కోట్లు ప్రతి సంవత్సరం ఇవ్వకపోతే నేను వచ్చినాక ఏం చేస్తా? ఈ 200 కోట్ల సంగతి ఏందని అడుగుతా. ఈ 200 సంగతి ఏందంట? ఇంకా వినలేదనుకో, ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో చూసుకొని RTI యాక్ట్ కింద వీళ్ళు ఎంత వ్యాపారం చేసిరో అన్నీ తీస్తా. 10,000 కోట్లు ఇంటూ 20 సంవత్సరాలు వేసుకుంటే, 200 కోట్లు ఇంటూ 20 సంవత్సరాలు వేసుకుంటే ఎంత అవుతుంది? 4,000 కోట్లు అవుతుంది. 4,000 కోట్లు అవుతుంది. అప్పుడు నేను ఎమ్మెల్యే బిడ్డ 4,000 కోట్లు కట్టు, లేకపోతే నా యువకులకు ఉద్యోగం కొట్టు. 4,000 అన్న కట్టు, లేకపోతే మా వాళ్ళకు ఉద్యోగాలు కొట్టుకుంట. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగాలు ఇస్తారా లేదా? ఇస్తారా? ఇట్లా చేస్తాను. వింటే మంచిది, సీదా పోతే మంచిది, లేకపోతే తేడా వస్తే కోర్టులో తీసుకుపోయి కేసు వేస్తే జైల్లోకి పోతారు కంపెనీ వారే.
ఈ లొల్లంతా ఎందుకని మన యువకులకు ఉద్యోగాలు వస్తాయి. వస్తాయా? నాకు సపోర్ట్ కొడతలేరు ఉద్యోగాలు వస్తున్నాయి. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఏమంటారంటే మేము చారాన భాగం ఇస్తామే, ఆటాన అయితే ఇవ్వలేము, మొత్తం అయితే ఇవ్వలేము అని చారాన భాగం ఇస్తామంటారు స్థానికులకు. ఇక వాళ్ళు హుషారోళ్ళు కదా, ఈ అమ్మాయి మాకే సక్కలేదు ఈ సిఎస్ఆర్ ఏంటో ఇన్ని సంవత్సరాలు, ఈయన కొత్త ఎమ్మెల్యే వచ్చినట, ఈయనకు సిఎస్ఆర్ అంటున్నాడు, ఇన్ని కోట్లు కట్టమని నా మీదే ఎంక్వైరీ చేస్తారు లేదా? చేసి ఆ తర్వాత మొత్తం నా డేటా అంతా తీస్తే నా కంపెనీలలో నేను చారానని ఇస్తున్నా, 25% ఇస్తున్నా. అట్లా మరి నువ్వు ఈ చారాన్ని ఇస్తున్నావు కదంటే మేము కూడా చారాన్ని ఇస్తున్నా అంటాం. మళ్ళీ నేనేమన్నా ఒప్పుకోవాలి కదా, నేనే చారాన్ని ఇస్తున్నప్పుడు నువ్వు ఆటను అడగలేను. కాబట్టి నేను చారానా కూడా ఓకే అని చెప్పి ఒప్పుకుంటా. నేనేం చేసిన, ఏళ్ళు పెట్టే సంధించిన, మీరు తినాలి, ఏళ్ళు పెట్టే సంధించిన, మీరేం చేయాలి? ఏం పెట్టాలి? కాలు పెట్టాలి, 2 కాళ్ళు పెట్టాలి, మన తమ్ముడు కాలు పెట్టాలి, అన్న కాలు పెట్టాలి, మన అక్క కాలు పెట్టాలి. ఆఖరుకు వాళ్ళు మీరు పెట్టేసుకున్నాడు అనుకోవాలి. ఇది నేను చేస్తా, మీరు అది చేయాలి. అప్పుడు నేను ఎమ్మెల్యే మీ ఏడ చెప్తాను. అయితే నాకు చెప్తే పైన వాళ్ళకు చెప్తే కూడా నేను కళ్ళు మూసుకొని ఉంటా. ఎందుకంటే ఈ యువకులే నాకు ఓట్లు వేయించినారు, వాళ్ళ తల్లిదండ్రుల బాధ నాకు గెలిపించింది, వాళ్ళ అక్క చెల్లెల బాధే నాకు పెళ్లి చేయడానికి మా తమ్ముడికి ఉద్యోగం వస్తుందని ఆశతో నాకు గెలిపించారు. నేను ఎవరికి న్యాయం చేయాలి? ఎవరికి న్యాయం చేయాలి చెప్పండి? నా కార్యకర్తకు న్యాయం చేయాలి. కాబట్టి నేను తూర్పు తిరిగి దండం పెట్టు. నాకైతే తెలియదు. మా వాళ్ళు పెట్టేసుకుంటే కొంచెం పెట్టుకు మీద మెత్త తక్కువ ఉంటే కొంచెం మెత్త అయింది, తలగడ పెట్టండి అని చెప్తాను. కాబట్టి అట్లా మన యువకులకు నేను ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తా. మీకు నమ్మకం వచ్చినా ఇప్పుడు ఇప్పిస్తానండి. నేను కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడేటువంటి కాదు, అబద్ధాల కోరు. పొద్దున లేస్తే అబద్ధం, అరే అన్న ముఖ్యమంత్రి కట్టడానికి నువ్వు ఇంకా ఎమ్మెల్యే కాలేదంటున్నారు మా పిల్ల కదా. నేను ఎట్లాంటి ఉన్నా మీరు ఆల్రెడీ 15 రోజులు చూసిరా, ఇంకా మస్తు చూసేది అది. ఇంకా రిలీజ్ ట్రైలర్ మాత్రం రిలీజ్ అయింది, ఇంకా మొత్తం సినిమా రిలీజ్ కాలే. ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు. మన రాష్ట్ర జనాభా ఎంతుంది? తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంది. 4 కోట్ల జనాభాలో ఇంటికి 4 నేసుకుంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? చెప్పండి. కోట్యా 1 కోటి ఇల్లులు ఉన్నాయి. ఇంకా ఎక్కువనే ఉంటాయేమో, తక్కువనైతే ఉండవు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కోటి ఉద్యోగాలు ఉన్నాయా? మరి ఆయన చెప్తే మనకు సమ్మగా అనిపించింది. ఆయన కోటి ఇంటింటికి ఉద్యోగాలు అనగానే మనకు సమ్మగా అనిపించింది. మనకి ఈ లెక్కలు తెలియదు. ఆయన యాస భాష ఇరగలిస్తుంది. ఆ ఇరగదీసే భాషలో మనల్ని మత్తులో నింపి మన ఓట్లు వేయించుకుంటాడు. అందుకనే ఆయన యాస భాషలో పడొద్దని చెప్తున్నారు. నేను వచ్చి 15 రోజులు అయింది.
నాకు కూడా యాస భాష వచ్చన్నది కొంచెమన్నా అర్థమవుతుంది మీకు. ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నా అంటే ట్రైలరే వచ్చింది. 15 రోజుల్లోనే నేను ఈ యాస భాషను నేర్చుకున్నాను. 6 నెలలు అయితే ఇరుగా తీసేస్తాను నేను. 6 నెలలు ఎమ్మెల్యేగా ఉంటే ఈ యాస భాష నీకన్నా మస్తు మాట్లాడతా. ఇది ఒక అబద్ధం. ఏది ఇంటింటికి ఒక అబద్ధం అని. మరి నేను చెప్తున్న ఇంటింటి ఉద్యోగం సంగతి చూడండి. అందుకే జై జైరాబాద్ అంటున్నా. 50-25 నేను అది చెప్పలేను. మా కార్యకర్తలే నాకు ముఖ్యం. ఏదైనా తప్పు జరిగిందంటే ప్రెస్ గ్యాలరీ సెపరేట్ పెట్టి ఉండాల్సింది. ఇప్పుడు కూర్చున్న వాళ్ళ మర్యాద నేను తీయలేను. నేను నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టలేను. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలే ఇంపార్టెంట్. లాస్ట్ దాకా వినబడుతున్నట్లేదు. లాస్ట్ వినబడుతుందా? మరేం లొల్లిస్తలేదు. కార్యకర్తలు కాదా? ఈ సునామీ మీరు సృష్టించింది. కాబట్టి మీరే నాకు ముఖ్యం. నేను ఇంటికొక ఉద్యోగం ఇప్పించడానికి నేనేసిన ప్రణాళిక చూడండి. 25% అయితే ఇచ్చారు కదా, మీరు దాన్ని 50 చేసుకున్నారు కదా. 50 ఇప్పుడు నిమ్స్ ప్రాజెక్ట్ వస్తుంది. 12,000 చిల్లర ఎకరాలు. దాంట్లో ఎన్ని ఫ్యాక్టరీలు వస్తాయి? కొన్ని లక్షల ఫ్యాక్టరీలు వస్తాయి. కొన్ని లక్షల ఫ్యాక్టరీలు వస్తే మనకు 50% ఉద్యోగాలు వస్తే మన ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది లేదా? మన యువకులందరికీ ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది లేదా? మీకు లెక్క తెలుస్తలేనట్టుంది. మనకు ఓటర్లు 2,50,000. మనకు ఎన్ని ఉద్యోగాలు కావాలి? 3-4 వేసుకుంటే 1,50,000 ఇల్లులు. మరి 50 ఉద్యోగాలు వస్తాయి లేదా? 50,000 నిమ్స్ అయితే. ఈ నిమ్స్ మన పెద్ద ఆయన దగ్గర ఉంది, మోడీ గారి దగ్గర ఉంది. వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, రైతులకు భూములకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి అది ఆగిపోయి పడి ఉన్నది. ఫ్రీగా డబ్బులు ఇవ్వకుండా మన రైతుల భూములు ఆకుంటున్నారని అది ఆగిపోయింది. నేను రైతులకు భూములకు డబ్బులు ఇప్పించి నిమ్స్ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేటట్టు చేస్తా. నిమ్స్ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యేటట్టు చేస్తే మనకు 1,00,000 ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి. ఇప్పుడు చెప్పండి, మనకి ఇంటింటికి ఉద్యోగం వస్తుందా లేదా? మరి అబద్ధం చెప్పినటువంటి జై తెలంగాణ అనిపించుకున్నటువంటి కేసీఆర్ గారు ఇచ్చారా? మరి జై జైరాబాద్ అనేటటువంటి ఉద్యమం నడిపించినటువంటి నేను ఉద్యోగం ఇప్పిస్తున్నానా లేదా? అందుకే నేను జై జైరాబాద్ అంటున్నా. అందుకే నేను జై జైరాబాద్ అంటున్నా. అప్పు గారికి నా మనస్ఫూర్తి స్వాగతం. అందుకే నేను జై జైరాబాద్ అంటున్నా. సాగునీరు అయితే మీకు తెలిసిపోయింది. మోడీ గారి దగ్గర పోయి కూర్చుండి సింగూరు నీరు చట్టం ప్రకారం 3 TMCలు ఉన్నప్పుడే విడుదల చేపించడానికి మనం పర్మిషన్ తీసుకొచ్చుకుంటాం. అట్లా మనం జై జైరాబాద్ అనే నినాదాన్ని సాధించుకుందాం. ఇక చెరుకు రైతుల విషయానికి వస్తే సంవత్సరం అయింది. చెరుకు పంట అమ్మి సంవత్సరం అయింది. ఇప్పటి వరకు డబ్బులు రాలేదు వాళ్ళకి. ఒక నెల జీతం రాకపోతే ఉద్యోగులకు ఎట్లుంటుంది చెప్పండి? ఇల్లు గడుస్తుందా?
మరి సంవత్సరం పంటను అమ్మిన తర్వాత సంవత్సరం నుంచి రైతులకు డబ్బులు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? నీ కడుపు నింపుకొని మా రైతుల కడుపు కొడుతున్నారు. మీరు మీ బ్రోకర్ సంస్థలను ప్రోత్సహించి మీ కమిషన్లు తీసుకొని రైతుల పొట్ట కొడుతున్నటువంటి మీరు ఇంకా ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. మీరే చెప్పాలి, వాళ్ళకు ఓటు అడిగే హక్కు ఉందా? ఇటు సైడ్ నుంచి చెప్పట్లేదు, ఓటు అడిగే హక్కు ఉందా? ఎందుకు అంటే ఇక్కడ నుంచి కమిషన్లు తీసుకొని, కంపెనీల నుంచి కమిషన్లు తీసుకొని వాళ్ళకు డబ్బు రాకుండా చేస్తున్నారు. డిసెంబర్ 11 తర్వాత నేను గెలిచిన వెంటనే యాజమాన్యంతోనే మాట్లాడతా. మీకు దమ్ముంటే ఫ్యాక్టరీ నడిపియండి, లేదంటే మేము మా మోడీ గారితో మాట్లాడి దానికి కావాల్సినటువంటి లోను ఇంకా ఏదో చేసుకొని రైతులతోనే సొసైటీ ఫామ్ చేసి మనమే నడిపించుకునేటట్టు చేస్తాం. ఈ సొసైటీ ఫామ్ చేస్తే మన రైతులకు ఎంతో లాభం. సొసైటీ ఫామ్ చేస్తే మనలో నుంచే ఒక మేనేజింగ్ డైరెక్టర్, మనలో నుంచి ఒక డైరెక్టర్, మనకే ఉద్యోగాలు, మనకే గిట్టుబాటు ధర. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఉద్యోగాలు మనదే, లాభం మనదే, గిట్టుబాటు ధర కూడా మనదే. ఇది ఒకవేళ లేట్ అయితే గ్రామానికి ఒక సొసైటీ ఫామ్ చేసి ఆ సొసైటీకి లోన్ ఇప్పించి ఇమీడియట్ గా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేసి ఈ సొసైటీ ద్వారా మనం ఫ్యాక్టరీలకు అమ్ముదాం. ఆ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు వచ్చినాయి అప్పుడు మనం బ్యాంకు కడదాం. అంతేగాని రైతులకు సంవత్సరం పాటు డబ్బులు ఆపడం అన్యాయం. ఇది సహించరాని నేరం. అయినా వాళ్ళ మీద ఇంతవరకు ఒక కేసు కూడా లేదట, ఒక్క కేసు కూడా లేదంట యాజమాన్యం మీద. మరి పాలకులు వాళ్ళకి ఎందుకు సొమ్ము కాస్తున్నారో తెలియదు. తెలియదేం లేదు, తెలిసిందే సూట్ కేసు. ఇంకేమనుందా? సూట్ కేసు నాయకులు, సూట్ కేసు ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు పోతే ఇవన్నీ అడుగుతారని చెప్పేసి హైదరాబాద్లో ఉంటారు, ముందరికి కూడా రారు. కనీసం కార్యకర్త చనిపోతే కూడా ముందరికి కూడా రానటువంటి నాయకురాలు మళ్ళీ ఓటు అడగడానికి వస్తుంది. బతికున్న కార్యకర్తకి ఓటుగా ఉంటుంది కాబట్టి చనిపోయిన కార్యకర్త ఇంటికి కూడా నాకు ఏం అవసరం అన్నట్టు చేస్తుంది. ఆమె ఓటకి అడుగుందా? ఇక కారు పార్టీ మళ్ళీ ఒక అబద్ధం. సిద్దిపేట పార్టీ, కారు పార్టీ కాదు, సిద్దిపేట ఆ నలుగురి పార్టీ. ఆ నలుగురు పార్టీ ఇంకా ఒక అబద్ధం చెప్తా, దళితులను అయితే ఎట్లా మోసం చేస్తుందో చెప్తా. దళితులకు 3 ఎకరాల భూమి అన్నది అన్నాడు. మరి దళితులు ఎంత శాతం ఉన్నారు? 4 కోట్ల జనాభాలో ఎంత శాతం ఉన్నారు? 20% ఉన్నారు. 20కి కొంచెం ఎక్కువ ఉంటారు, తక్కువనైతే లేదు. 20% ఉన్నారు. 20% అంటే 4 కోట్లలో 20% అంటే 80 లక్షల దళితులు ఉన్నారు. 80 లక్షల దళితుల్లో ఒక ఇంటికి 4 వేసుకుంటే 20 లక్షల కుటుంబాలు. అంతేనా? 20 లక్షల కుటుంబాలు. ఈ 20 లక్షల కుటుంబాలకు ఇంటికి 3 ఎకరాల భూమి ఇస్తే ఎన్ని లక్షల ఎకరాలు కావాలి?
20 లక్షల ఇంటి ఇళ్లకు ఎకరా ఒక ఇంటికి 3 ఎకరాల భూమి ఇస్తే ఎన్ని ఎకరాలు కావాలి చెప్పాలమ్మా, మీరు చెప్పాలి. వెనకాల సపోర్ట్ వస్తలేదు. 60 లక్షల ఎకరాలు కావాలి. మరి తెలంగాణలో 60 లక్షల ఎకరాల గవర్నమెంట్ భూమి ఉందా? పచ్చి అబద్ధం. కానీ ఆ భాష చూసి శివకు మనకు తీయగా అనిపించింది. ఆయన చెప్తాడు, మనకు తీయగా అనిపిస్తుంది. ఆ తీయగా అనిపించగానే అడపోయి దబా 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 కారు కూర్చుంది. ఆ కారు పూసిగాను అనుకుంటేనే గుద్దినట్టున్నారు. అందుకే 4.5 సంవత్సరాలు పూసైపోయింది. 5 సంవత్సరాలు నడవాల్సిన కారు 4.5 సంవత్సరాలకే పూసైపోయింది. పచ్చి అబద్ధాలు. అలాంటి పార్టీ కూడా ఇప్పుడు ఇంకెన్నో అబద్ధాలతో ముందుకు వస్తుంది, హామీలతో. ఆ కారు పార్టీ కూడా ఓటు అడిగే హక్కుందా నేను అడుగుతున్నా. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంటే నువ్వు బయటికి అనేదేమో దళితుడు ముఖ్యమంత్రి, నీ లోపల అంతరాత్మ దళితుడు అంటే నేనే, మిగతా వాళ్ళు ఎవరు దళితుడు కావాలనుకుంటే. అందుకనే దళితుడు కాదంట, దళితుడు అంట. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ఆ కుర్చీ పుంజుకొని నీవే వేసుకుంటువి. ఇంత మోసం, ఇంత అబద్ధం. ఆ పార్టీ కూడా మన ఓటు అడుగుతుంది. ఇంకా చెప్తా, ఆయన ఏమిస్తున్నాడు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికి ఒక ఉద్యోగం, 3 ఎకరాల భూమి, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఏమిస్తున్నాడు? ఈ 3 ఇస్తున్నాడు. ఏమిటి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 3 ఎకరాల భూమి, ఇంటికి ఒక ఉద్యోగం. మరి ఆ 3 అంటే ఏ 3 ఇచ్చాడు? గొర్రెలు, బర్రెలు, చేపలు. ఈ 3 అడిగితే ఈ 3 ఇచ్చిండు. కుడి చేయి అడిగితే 7వ చేయి ఇచ్చాడు. ఎలక్షన్ ముందు ఏమో కుడి చేయి అంటాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత 7వ చేయి అంటాడు. అయితే ఈ ఇవ్వడంలో కూడా పెద్ద కుట్ర ఉంది. ఈ కుట్రను మనం అర్థం చేసుకోవాలి. ఈ కుట్ర ఏంటంటే, ఇప్పుడు బర్రెలు ఇచ్చినాం, గొర్రెలు ఇచ్చినాం, వీటిని ఎవరు మేపాలి? వాటిని ఎవరు మేపాలి? ఎవరు మేపాలంటే తల్లి తోటకు వాయ్, తండ్రి పనికి వాయ్, తాత ముసలోడు అయిపోయి, అవ్వ ముసలి అయిపోయి. మరి ఎవరు మేపాలి? ఈ స్కూల్కి పోతున్న పిల్లగాడిని ఏమంటది? అమ్మ నువ్వు చదివింది మస్తు అయింది, ఇక నువ్వు సాధారణ అయిపోయి ఉద్యోగం వచ్చేసరికి 20 ఏళ్ళు నేను ఉంటాను పోతాను, కాబట్టి నువ్వు బాగా మేపంటది అంటదా? ఇది వాస్తవమా కాదా? ఈ కుట్ర ఏంటంటే ఈ పిల్లలను చదువు నుంచి దూరం చేసే కుట్ర, మన పిల్లలను చదువు నుంచి దూరం చేసే కుట్ర. ఈ చదువుకుంటే మన కుర్చీలు గుంజుకుంటారు. దళిత, బలహీన, మైనారిటీ వర్గాలు చదువుకుంటే తెలివి వస్తుంది. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఈ తెలివి వస్తే 80% ఉన్నటువంటి వీళ్ళు మా కుర్చీ గుంజుకొని వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారని చెప్పి ఆ నలుగురు ఏం చేస్తున్నారంటే మన పిల్లలను చదువుకోకుండా చదువుకు దూరం చేస్తున్నారు. ఇప్పుడు జైరాబాద్లోనే చూసుకోండి, 15 రోజులలోనే ఇంత సునామీ సృష్టించినటువంటి నేను
ఎందుకు ఇలా జరిగింది? కేవలం నేను చదువుకున్నా కాబట్టి వాళ్ళ కుట్రలను అన్ని అర్థం చేసుకొని వాళ్ళ ప్లాన్ కంటే ముందు 7 అడుగులు ముందున్నాం. అందుకని మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళకి అర్థమయ్యేసరికి 19వ తారీఖు దాటిపోయింది. వాళ్ళకి అసలు అర్థమయ్యేసరికి 19వ తారీఖు దాటిపోయింది. ఉద్దేశపూర్వకంగానే మీడియాకు దూరంగా ఉన్నాం మనం. ఉద్దేశపూర్వకంగానే 19వ తారీఖు వరకు మీడియాకు దూరంగా ఉన్నాం. మన న్యూస్ ఒక్కటి కూడా రాలే. మన న్యూస్ వస్తే వాళ్ళకి అప్పుడే ఇప్పుడు ఏదైతే చిల్లర వేషాలు వేస్తున్నారో, ఆఫీసులు మూసేయడము, కార్యకర్తలను ఇబ్బంది పెట్టి చిల్లర వేషాలు ఏదైతే చేస్తున్నారో అప్పుడే స్టార్ట్ చేస్తారని చెప్పి నేను ఏ మీడియాకు కూడా ఒక్క న్యూస్ ఇవ్వలేదు. ఈ గ్యాప్లోనే మన యువకులు బలోపేతం అయిపోయింది. గోడ తయారైపోయింది. గోడ తయారు చేసుకున్నాం 19 నాటికి. ఆ గోడ సునామీ ఎట్లొచ్చిందంటే మా లెక్కల ప్రకారము 22,000 మంది వచ్చారు నామినేషన్. 22,000 మంది వచ్చారు. మరి ఐపీ న్యూస్ లేకపోతే న్యూస్ పేపర్ లెక్క ప్రకారం కూడా నాకు చెప్పింది ఏంటంటే 12 నుంచి 15,000 వరకు వచ్చిందట. 12 నుంచి 15,000 వరకు వచ్చారు. సరే, మాది కాదు వాళ్ళది కాదు, 15,000 వేసుకుంటా. నేను 15,000 వేసుకుంటే 15 ఒక పిల్లగాడు వస్తే తల్లి తండ్రి ఎంతైంది? ఒక్కడు వస్తే 3 ఓట్లు కదా. 3 ఓట్లు అంటే 19వ తారీఖు వరకు మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 45,000 ఓట్లు వచ్చినాయి. ఎప్పటికీ 19వ తారీఖే. ఇట్లా ఏ న్యూస్ కూడా లీక్ చేయకుండా 45,000 తీసుకొచ్చుకున్నాం మనం 19వ తారీఖే. ఆ తర్వాత కొంచెం మీడియాకు స్కోప్ ఇచ్చినాం. ఇలా పథకంతో మనం ప్రణాళికతో ముందర పోతున్నాం. ఎందుకంటే నేను చదువుకున్నా కాబట్టి మనకు పిల్లలు కూడా నా మాదిరి చదువుకుంటే ఈ ఒక్క జంగం గోపితోనే తట్టుకోలేకపోతున్నాం. అందరూ జంగం గోపీలైతే ఆ 4 కుర్చీలు ఉన్నాయని మన పిల్లలను చదువుకోకుండా మనకు బర్రెలు గొర్రెలు చేపలు ఇస్తున్నారు. చేపలు పట్టండి, బురదలు ఉండండి. మేము మాత్రం కమిషన్ భగీరథలో పైపులు అమ్ముకుంటాం, పైకి పోతాం. మీరేమో బురదలో ఉండండి, మేము పైపులు అమ్ముకొని పైకి పోతామన్న ప్రణాళిక వాళ్ళది. ఇక నా ప్రణాళిక, నేను చదువుకున్నా కాబట్టి ఇక్కడ దాకా వచ్చిన. అంబేద్కర్ చెప్పినటువంటి చదివించే ఉద్యమంలో భాగంగా నేను చదువుకున్నా. నేను చదువుకొని ఇంత గొప్పనే కాబట్టి నా నెక్స్ట్ కర్తవ్యం ఏముండాలి? చదివించాలి. కాబట్టి నేను మన పిల్లలకి చదువు తెప్పించడానికి నవోదయ స్కూల్స్ పెట్టి 6 నుంచి 12వ తారీఖు వరకు తరగతి వరకు చదివించడానికి నా మేనిఫెస్టోలో పెట్టుకున్నా. మీరు గమనించాలి, నేను ఏ రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి డబ్బుల గురించి ఆశపడట్లేదు. ఇక్కడ మోడీ గారి దగ్గర నవోదయ స్కూల్స్ కోసం కొన్ని 1000 కోట్లు పడినాయి. అక్కడ ఇది మన మోడీ గారి ఫండ్స్ ఇవన్నీ. అందుకని అక్కడి నుంచి తీసుకొచ్చి మన పిల్లలను చదివిస్తా. ఇది సాధ్యమా కాదా? అట్లా చదివించు అనే దాంట్లో ఇప్పుడు చదివించడానికి వచ్చిన నేను. ఇంకా
ఒక ఊర్లో మీరు ఎక్కడైనా పోతే ఒక చెట్టు మీద పండు ఉంది. ఆ పండు తీయగా ఉంది. మనం ఒకటి తింటాం, 2 తింటాం. మనకు కడుపు నిండి తర్వాత మన ఇంటి వాళ్ళకు 4 తీసుకుపోతాం. ఆ తర్వాత మనం పోయి మన ఊరి వాళ్ళకి చెప్పకపోతే ఆ పళ్ళు ఏమవుతాయి? మురిగిపోయి కింద పడిపోయి పాడైపోతాయి. అంతే కదా? అది ఎవరికి పనికిరాని పండు అవుతుంది. మరి నేను చదువుకున్న చదువు అనే పండును తిన్నా. ఆ పండును మన పిల్లలకు నేను పంచకపోతే మన పిల్లలు మురిగిపోయి పండు ఎట్లయితే పాడవుతుందో అట్లా మన పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అందుకనే నేను చదివించడానికి వచ్చిన. ఇప్పుడు చెప్పండి, 73 ఏళ్ళ గీతమ్మ, 67 ఏళ్ళ ఇక్కడ ఈయన, మధ్యలో 40లో నేను. మరి ఎవరు ఎమ్మెల్యే కావాలి చెప్పండి? ఊరుకుడు పోటే కాదు, పని చేసే విషయంలో కూడా. నేను పాత్రికేయ మిత్రులకు చాలాసార్లు నాకు క్వశ్చన్ ఇస్తే అక్కడ పురువృద్ధురాలు ఉంది, ఇక్కడనేమో మాణిక్రావును క్యాండిడేట్ ఏదైనా మీడియా వాళ్ళే తీసుకోవట్లేదు క్వశ్చన్లోనే. ఇక్కడనేమో ఫరీద్ ఉన్నాడు, అక్కడనేమో సీనియర్ నాయకురాలు గీతారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడనేమో ఫరీద్ ఉన్నాడు. వీళ్ళిద్దరిని పురువృద్ధులను ఎలా ఎదుర్కోబోతున్నావు అని అడుగుతారు మీడియా మిత్రులు. నేను చాలాసార్లు చెప్పాను, ఒకవేళ మీరు మా ముగ్గురిని కూర్చోబెట్టి డిబేట్ పెట్టండి, మా ముగ్గురిని కూర్చోబెట్టి. ఏ సమస్య అయినా సరే, ఎలాంటి టాపిక్ అయినా సరే, లోకల్ కానీ, స్టేట్ కానీ, నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, ఏ టాపిక్ ఇచ్చినా సరే నాతో గెలిస్తే వాళ్ళు ఎమ్మెల్యే ఉండమను, నేను వెళ్ళిపోతా. నాతో గెలిస్తే నేను వెళ్ళిపోతా, వాళ్ళని ఎమ్మెల్యే చేసుకోండి అని అదే డయాస్ నుంచి వాకౌట్ చేస్తానని చెప్పిన. అంత దమ్ముంది నాకు, అంత దమ్ముంది, అంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఇన్ని దేశాలలో నేను వ్యాపారం చేయగలుగుతున్నా. ఇప్పటిదాకా నాకైతే ఆన్సర్ రాలే, ఇంకా 6 రోజులు ఉంది. నేనైతే రెడీగా ఉన్నా, సభాముఖంగా చెప్తున్నా, నేనైతే మాట్లాడడానికి రెడీగా ఉన్నా. ఇటు ఫరీద్ గారు ఉన్నా సరే, మాణిక్రావు ఉన్నా సరే, ఇటు గీతమ్మ ఉన్నా సరే, నేనైతే సిద్ధం, ఎప్పటికైనా సిద్ధం. గెలిచిన తర్వాతనైతే ఎలాగూ మీరు ఇక్కడ ఉండరు, హైదరాబాద్ ఖాళీ. నేను గెలిచిన తర్వాత మీరు ఎట్లనన్నా మీరు పోటీ చేసేది లేదని చెప్తున్నారంట. ఇదే లాస్ట్ టైం అంటున్నంట గీతమ్మ. ఇక మనం గెలిస్తే ఆమె ఓడిపోయిన తర్వాత మళ్ళీ జైరాబాద్ ముఖం కూడా చూసే అవకాశము లేనే లేదు. అందుకే ఈ అవకాశం కోసమే మన నరోత్తమన్న దాంట్లో జంపు చేయాలి. ఈసారి ఇట్లా ఓడిపోతుంది, నెక్స్ట్ నాకే. ఏంటి ఈ జంపు చేయాలని? అందుకే వేరేది కాదు, మీకేరో అనుకున్నారు పాపం. అస్సలు కథ అది. అయితే అది తథ్యం జరగబోతుంది. నేను కూడా తదాస్తు అంటున్నా. ఇక మనకు నెక్స్ట్ నరోత్తంతోనే పోటీ, నెక్స్ట్ ఎలక్షన్. ఇప్పుడు ఈ ఓడిపోవడం ఖాయం. ఎట్లా ఖాయం అంటే 45,000 ఓట్లు మనకు నామినేషన్ రోజే వచ్చినాయి. 3 క్యాండిడేట్స్
ఓట్లు ఎన్ని పడతాయి? మొత్తం 70% వేసుకుంటే కూడా 1,60,000 ఓట్లు పడతాయి. మనకైతే 45,000 పక్కా వచ్చేసినాయి. ఇంకెన్ని ఉన్నాయి? 1,15,000 ఉన్నాయి. ఇండిపెండెంట్లకు ఒక 10-15 పడతాయి లేదా? ఇంకెంత ఉంది? 1,00,000. ఇంకైతే వాళ్ళిద్దరు తీసుకోవాలి. 50-50 40-40 తీసుకుంటే మనకు 19 తారీఖు నాడే 45 వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఎట్లా పరిగెడుతున్నా నేను చూసినా దుమ్ము దులిపేసిన. రోజు 9 విలేజ్లు తిరుగుతున్నా. ఒక రోజు 9 విలేజ్లు తిరుగుతున్నా. ఈ 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి గీతమ్మ గత బాగారెడ్డి గారి నుంచి చూసుకుంటే కూడా ఇప్పటి వరకు పోలేని విలేజ్లకు నేను కనీసం 4 విలేజ్లు పోయినా. 4 విలేజ్లు స్వాతంత్రం వచ్చి నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తున్న మనిషి ఇప్పటిదాకా విజిట్ చేయలేదు. ఆ విలేజ్ ఆ గ్రామాలకు నేను పోయినా. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే అది అడవి మాదిరి ఉంది. గటేర్లు లేవు, రోడ్లు లేవు, అసలు తాగడానికి నీరు లేదు. వాళ్ళు ఎక్కడో కిలోమీటర్ పోయి తెచ్చుకుంటారు. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఆ ఊరికి బస్సు సౌకర్యం కూడా లేదు. మీకు ఈ విషయం తెలుసా? మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి కొన్ని గ్రామాలకు ఇప్పటికీ బస్సు కూడా పోదు. మళ్ళీ అక్కడ ఒక పెద్ద నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు మొత్తం శాసిస్తాడంట. 30 సంవత్సరాల నుంచి ఆయనే సర్పంచ్ అట, వాళ్ళ భార్య ఎంపీటీసాడ, వాళ్ళ అల్లుడు జడ్పీటీసాడ. ఇలా కుటుంబ పాలనతో 30-40 సంవత్సరాలు నడిపిస్తున్నారు. మళ్ళీ దొరల పాలన. ఈ దొరలు మన పార్టీ ఆఫీసులు మూసేస్తున్నారు. ఈ సభాముఖంగా ఆల్రెడీ మీ ఇంటి ముందర హెచ్చరించిన బిగ్ బాస్ వచ్చేస్తున్నాడు. బిగ్ బాస్ వచ్చి మన కార్యకర్తలకు ధైర్యం నింపుతాడు. ఇదే కదా మనకు కావాల్సింది. మనకు గుర్తు చేసుకోవాల్సింది ఈ దేశాన్ని పరిపాలిస్తుంది మనం. ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది మన పార్టీ. ఈ దేశ ప్రజలకు సెక్యూరిటీ ఇస్తుంది మన పార్టీ. ఇలాంటి పార్టీకి మీరు ఒక ఎంట్రుకతో సమానం. మీ దొరల పాలన ఈ దొరల పాలన ప్రక్షాళన చేయడానికి నేను కట్టుబడి ఉన్నా. ఇక దొరల పాలన ఇక ముందట ఉండదు. దయచేసి మీరందరూ కూర్చుంటే బాగుంటుంది. మళ్ళీ నాకు మాట్లాడే అవకాశం రాదు బిగ్ బాస్ వస్తే. మన బిగ్ బాస్ వస్తే మనకు అవకాశం రాదు. మన కోసము ఎన్నో కార్యక్రమాలు రద్దు చేసుకొని ఈ జైరాబాద్ పిల్లలకు, యువకులకు, మన కుటుంబాలకు ధైర్యం ఇవ్వడానికి నేనున్నా. మీ కోసం నేను ఎప్పుడప్పుడు రెడీగా ఉంటానని చెప్పడానికి ఎన్నో కార్యక్రమాలు క్యాన్సల్ చేసుకొని మన కోసం వచ్చిండు. మనం ఎంత సప్పుడు విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి పిలవాలి భాష. ఇక్కడికి రాగానే మనందరము జై బోలో భారత్ మాతాకి అంటే మొత్తం అక్కడ వినబడాలి. కార్యకర్తలకు భరోసా, ధైర్యం ఇవ్వడానికి మన కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి గారు మన ముందరికి రాబోతున్నారు. మనము ఈ మాటలు విని మన ఊర్లో పోయి చప్పనించుగా ఛాతీ నికాలనా चाहिए. మనకు
మోడీ గారు ఇచ్చిన ధైర్యం, బిగ్ బాస్ ఇవ్వబోతున్నటువంటి సందేశం మనం గ్రామ గ్రామానికి తీసుకుపోవాలి. ధైర్యం నింపండి. డిసెంబర్ 7 నాడు గుద్దుతే మొత్తం కారు చేతు దద్దరిల్లిపోవాలి. ఆ ధైర్యం కోసమే మన సార్ని ఎంతో బతిలాడి చెప్తే మన కార్యకర్తలను వేలెత్తి చూపేవాడు నేను వస్తున్నా, నేను మన కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పడానికి వస్తున్నాడు. ఇట్లా ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడన్నా కానీ కేంద్ర ప్రభుత్వమైన హోంమంత్రి గారు ఒక్కరోజులో నోటీసులో ఎక్కడికైనా వెళ్ళాడా? నాకు తెలిసైతే ఇది అసాధ్యం. మీరిచ్చినటువంటి సందేశాన్ని మేము అక్కడ పంపాం. నేను అక్కడ పంపి సార్ మన ఆఫీసులు ఇబ్బంది చేస్తున్నారు, మన కార్యకర్తలకు ఇబ్బంది పెడుతున్నారు, మీరు వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అని చెప్పగానే, అంతేకాదు ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను గెలుస్తున్నా, మీరు ఈ ధైర్యం ఇస్తే జైరాబాద్ పార్లమెంట్ కూడా మేము గెలిచి మీకు లోక్సభకు మేము క్యాండిడేట్ పంపిస్తామని చెప్పాం. ఇప్పుడు ఎమ్మెల్యేనే కాదు, నెక్స్ట్ ఎంపీగా కూడా మేము గెలిచిస్తాం. మీరు ఒక్కసారి రమ్మంటే అన్ని 2 జిల్లాల కార్యక్రమాలు రద్దు చేసుకొని మన దగ్గరికి వస్తున్నాడు. మరి ఎమ్మెల్యే ఎట్లన్నా గెలిచిపోతున్నాం, ఎంపీని కూడా గెలిపిద్దామా లేదా? ఎంపీ లోక్సభను కూడా గెలిపిద్దామా లేదా? అది ఇప్పుడు మనం ప్రామిస్ చేయాలి. ప్రామిస్ ఏమంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా గెలిపిస్తాం, అప్పుడు లోక్సభ ఎంపీని కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు నిల్చున్నా గెలిపిస్తామని మనం ప్రామిస్ చేయాలి. ప్రామిస్ చేస్తున్నామా? ప్రామిస్ చేసిన వాళ్ళందరూ చేయలేవట, ఇంకా కొన్ని చేయలేకపోతే వినపడలేదేమో. ఎంపీ కూడా గెలుస్తున్నాం, గెలిపియాలి. ధన్యవాదాలు.